భైరవకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న ఒక పవిత్రమైన పురాతన శైవక్షేత్రం. ఈ దేవాలయం ఎవరు నిర్మించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు, ఆలయ చరిత్ర, లింగాల జలపాతం ఎక్కడ ఉంది, కాకులు గుడిమీద ఎందుకు ఎగరవు, భైరవు కొండయ్య ఎవరు? ఇప్పుడు పూర్తి కథ తెలుసుకుందాం. భైరవకోన 6వ శతాబ్దంలో పల్లవ పాలకుడు మహేంద్రవర్మ పాలనలో 600 నుంచి 630 వరకు ఏదీ ప్రాంతంలో నిర్మించబడ్డాయి. తరువాత చోళ పాలకులు 7వ మరియు 11వ శతాబ్దాలలో దేవాలయాలను పునరుద్ధరించారు. భైరవకోన ఒకే రాతితో చెక్కబడిన గుహ దేవాలయం. ఈ ఆలయంలో శివుని 8 రూపాల్లో దర్శనం ఇస్తారు. శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నాగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున మరియు పక్షమాలిక లింగాలు ఉన్నాయి. ఇక్కడ 3 ముఖాలతో కూడిన అరుదైన దుర్గామాత రూపం త్రిముఖ దుర్గాంబ మహాదేవిగా పిలుస్తారు. ఈ గుడి ప్రత్యేకత కార్తీక పౌర్ణమి రోజున చంద్రకాంతి దుర్గామాత ముఖంపై పడుతుంది. గుహల ప్రవేశద్వారాల వద్ద ద్వారపాలకులు, వినాయకుడు, చండికేశ్వరుడు మరియు నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు ఒకే శిల నుండి చెక్కబడిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర దేవతలను కలిసి ఉండటం చూడవచ్చు. ఇలా ఉండటం చాలా తక్కువ కాబట్టి అవి ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం భైరవ కొండయ్య అనే గొర్రెల కాపరి తన పశువులకు నీటి కొరతను చూసి దేవుడిని ప్రార్థించి, నీరు ప్రవహిస్తే నా తల త్యాగం చేస్తాను అని ప్రార్థించాడు. నీరు అద్భుతంగా కనిపించినప్పుడు అలా తనను తాను త్యాగం చేసుకున్నాడు మరియు ఆ ప్రదేశం భైరవకోనగా ప్రసిద్ధి చెందింది. లింగాల జలపాతం 200 మీటర్ల ఎత్తునుండి నీరు పడతాయి. ఈ జలపాతంలో వేసవి కాలములో కూడా నీరు ఎప్పుడూ ప్రవహిస్తుంటాయి. చుట్టుప్రక్కల 100కు పైగా తీరపు గుంటలు ఉన్నాయి. సరస్వతి, లక్ష్మి, పార్వతి కోనేరులు ఉన్నాయి. త్రివేణి చిత్రకూట సరస్సులు ఉన్నాయి. ఈ నీరు ఔషధ గుణాలు కలిగినదిగా భక్తులు నమ్ముతారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పండుగ సమయములో వేలాది భక్తులు గుహాలకు, జలపాతాలకు వస్తారు. కార్తీక పౌర్ణమి సమయంలో దుర్గాదేవి విగ్రహంపై చంద్రకాంతి పడే అరుదైన దృశ్యం ప్రధాన ఆకర్షణ. ఆలయం ఒక పవిత్ర స్థలం, దేవత ఉద్భవించిన ప్రదేశం అని నమ్ముతారు. పాపాత్ములు గుడిమీదకి రావడం నిషిద్ధం అని పురాణ విశ్వాసం. అందుకే కాకులు రావు అని చెప్తారు. భైరవుని వాహనం శునకం. అందుకే ఆలయ ప్రాంగణంలో ఉన్న శునకాలను పవిత్రంగా, రక్షక శక్తులుగా భావిస్తారు. ఇలాంటి మరిన్ని యానిమేషన్ విషయాలు తెలుసుకోడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.